హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ వనపర్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, లెక్చరర్ ఎల్ పుష్ప. టాపిక్ వచ్చేసి సుప్రీంకోర్టు అధికారాలు, విధులు. ఇది సుప్రీంకోర్టు ఈ విధంగా నిర్మాణం చేయడం అనేది జరిగింది అన్నట్టు. సుప్రీంకోర్టు యొక్క దీనికి సంబంధించిన మ్యాప్ మనం ఈ విధంగా చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం, శాసన కార్యనిర్వహణ. భారత రాజ్యాంగం శాసన కార్యనిర్వహణ అధికారాలతో పాటు ఇక్కడ స్వతంత్ర న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట. ఇక్కడ ఏం చేసినంటే శాసన కార్యనిర్వహణ శాఖలతో పాటు స్వతంత్ర న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నట్టు భారత రాజ్యాంగం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారత రాజకీయ వ్యవస్థలో సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయ వ్యవస్థగా ఉండటం అనేది జరిగింది. భారత రాజకీయాల్లో సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయ వ్యవస్థగా చోటు చేసుకోవటం అనేది జరిగిందన్నమాట. ఇక్కడ సుప్రీంకోర్టు ప్రాముఖ్యం గల భారత రాజకీయ వ్యవస్థలో 2 కారణాలను ఏర్పాటు చేయటం అనేది జరిగిందన్నమాట. ఒకటి వచ్చేసి సమైక్య రాజ్యాంగం అవసరం పట్ల, రెండవది వచ్చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించడానికి, రెండవది వచ్చేసి లిఖిత రాజ్యాంగ ఆధిక్యతను కాపాడడం. ఒకటి వచ్చేసి భారత సమైక్య వ్యవస్థలో ఏర్పాటైన కేంద్ర రాష్ట్రాల మధ్య వచ్చిన తగాదాలను పరిష్కరించడం కోసం, రెండవది వచ్చేసి లిఖిత రాజ్యాంగ ఆధిక్యతను కాపాడడం కోసం. ఇక్కడ ఈ 2 కారణాల వల్ల భారత న్యాయ వ్యవస్థ అత్యున్నతమైన న్యాయస్థానంగా గుర్తింపు పొందటం అనేది జరిగింది. అంతేకాకుండా ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పరిరక్షించడంతో పాటు వాటి ప్రాణరక్షణ మరియు వారి రాజకీయ హక్కుల పరిరక్షణ కూడా చేయటం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ శాస్త్రీయంగా ఉన్నప్పటికీ వారికి రాజ్యాంగం ప్రజాస్వామ్య సంస్థలలో విశ్వాసం కలిగి ఉండటం అనేది జరుగుతుంది అన్నట్టు. రాజ్యాంగ పరిరక్షణలోనే ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటం అనేది జరుగుతుంది. వారు ఇక్కడ విధేయత కలిగి ఉండటం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఈ అంశాలను గుర్తించి భారత రాజ్యాంగ తత్వవేత్తలు న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడానికి అనువైన పద్ధతులను, నిబంధనలను ఏర్పాటు చేయటం అనేది జరిగిందన్నట్టు. రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరిగింది. మనకు రాజ్యాంగంలోని 5వ భాగంలో 124 నుంచి 147 నిబంధన వరకు 124 నిబంధన నుంచి 147 నిబంధన వరకు సుప్రీంకోర్టు యొక్క నిర్మాణము ఉండడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు యొక్క నిర్మాణము అధికారాలను వివరించడం అనేది జరిగింది అన్నట్టు. ఇక్కడ ఏకీకృత న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం అనేది భారతదేశానికి అంతటి ఒకే న్యాయ వ్యవస్థ చోటు చేసుకోవటం అనేది జరిగింది అన్నట్టు. ఇక్కడ భారత సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానమే కాకుండా హైకోర్టు హైకోర్టు యొక్క పాలనా అధికారాలను కూడా అత్యున్నత న్యాయస్థానమే చూడమని జరిగింది. ప్రధానమంత్రి ఇతర న్యాయమూర్తులను నియమించటం అనేది, ప్రధానమంత్రి సలహా మేరకు ఇతర న్యాయమూర్తులను కూడా నియమించటం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ నియామకం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా పైన ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి సలహా పైన రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. ఇందులోని మనకు 33
+1 34గా ప్రధాన న్యాయమూర్తులను కలిపి 34 మంది న్యాయమూర్తులు జడ్జీలుగా ఉండటం అనేది జరుగుతుంది. 104 రాజ్యాంగ సవరణ ద్వారా 2019లో దీన్ని ఈ కోర్టులో చేయటం అనేది జరిగింది అన్నట్టు. అంటే ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు రాష్ట్రపతి ఇతర హైకోర్టు న్యాయమూర్తులను కూడా నియమించడం అనేది జరుగుతుంది. ఇతర న్యాయమూర్తులకు ఇది వర్తించడం అనేది ఇందులో మనకు 33 మంది అంటే మొత్తం 34 మంది ఒక ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు ఉండటం అనేది జడ్జీలు ఉండటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తెలుస్తుందంటే మనకు 104 రాజ్యాంగ సవరణ ద్వారా తెలియటం అనేది. ఇది ఎప్పుడు చేసిండ్రు? 2019లో ఇది చేయటం అనేది జరిగింది అన్నమాట. భారత ప్రభుత్వానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను అంటే భారతదేశంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య వచ్చిన తగాదాలను పరిష్కరించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా భారత ప్రభుత్వం ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఒకవైపు కంటే లేదా కొన్ని రాష్ట్రాలు ఇంకొక వైపు ఉన్నప్పటికీ వాటి మధ్య తగాదాలను కూడా అంటే రాష్ట్రాలకు మధ్య వచ్చిన తగాదాలను కూడా పరిష్కరించడం అనేది జరుగుతుంది అన్నట్టు. అంతేకాకుండా రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య వచ్చిన తగాదాలను కూడా పరిష్కరించడం అని జరుగుతుంది. ఇందులో సివిల్ కేసులైనా క్రిమినల్ కేసులైనా సివిల్ కేసులైనా సరే క్రిమినల్ కేసులైనా సరే ఇతర ఏ కేసునైనా హైకోర్టులో జరుగుతూ ఉన్న ఆఖరి తీర్పును అయిపోయిన తర్వాత ఎవరైనా హైకోర్టు న్యాయస్థానాన్ని ఫిర్యాదు చేసుకోవచ్చు. అంటే అది జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ నాకు న్యాయం జరగలేదు అని తెలిసినప్పుడు అప్పుడు మళ్ళా పై స్థాయి కోర్టుకు అప్పీల్ చేసుకునే అధికారం కూడా ఉండడం అనేది జరిగింది అన్నట్టు. సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిని యొక్క అర్హతలు మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి యొక్క అర్హతలు చూసుకున్నట్లయితే భారతీయ పౌరుడై ఉండాలి. కనీసం 5 సంవత్సరాల కాలం హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. అంటే కనీసం 5 సంవత్సరాలు హైకోర్టులోని ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. న్యాయమూర్తిగా పనిచేసి ఉండటం అనేది లేదా 10 సంవత్సరాలు కింది కోర్టులో హైకోర్టులో అడ్వకేట్ వృత్తినైనా నిర్వహించి ఉండాలి. అంటే ఈ విధంగా ఉన్నట్లయితే అంతేకాక ప్రముఖంగా న్యాయశాస్త్రవేత్త అయి ఉండాలి. అంటే ఇక్కడ రాష్ట్రపతి దృష్టిలో న్యాయశాస్త్ర కోవిదుడు అని తెలిసినట్లయితే అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించడం అనేది జరుగుతుంది. ఇక్కడ భారత సుప్రీంకోర్టు చూసుకున్నట్లయితే దేశంలోని అత్యున్నతమైన న్యాయ వ్యవస్థగా పరిగణించబడడం అనేది జరుగుతుంది. భారతదేశ రాజ్యాంగంలోని అధ్యయనం 6వ భాగంలో 5వ పరిధిలో ఇది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఒక సమైక్య కోర్టును సమైక్య వ్యవస్థను పరిరక్షించడానికి అత్యున్నత ధర్మశాసనంగా విధులను నిర్వర్తించడానికి ఇది ఏర్పాటు కావటం అనేది జరిగింది. భారత రాజ్యాంగంలోని 124 నుంచి 147 వరకు అధికరణ వరకు భారత అత్యున్నత న్యాయస్థానం యొక్క తీర్పు ఉండటం అనేది జరిగింది అన్నట్టు. ఇది రాష్ట్రపతి ప్రాంతాల్లోని హైకోర్టు ఇచ్చిన తీర్పులను లేదా అప్పీల్ చేసిన తీర్పులను పునర్విచారణ ద్వారా ఈ పని చేయడం అనేది జరుగుతుందండి. ఈ విధమైన తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడైతే జరుగుతుందో వాటికి సంబంధించిన కేసుల్లో కూడా అధికార పిటిషన్ వేయడానికి అవకాశము ఉంటుందన్నమాట. ఈ విధంగా చేయటం అనేది జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు యొక్క విధులు చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి ప్రాథమిక విచారణ పరిధి లేదా ఒరిజినల్ విచారణ పరిధి అని కూడా అంటారు. ఏ నిబంధన ప్రకారము మనకు 131 నిబంధన ప్రకారం సమైక్య స్వభావాన్ని కాపాడడం కోసం సుప్రీంకోర్టు అధికార పరిధిలోకి వస్తుంది. సమైక్య వివాదాలను సుప్రీంకోర్టులోనే పరిష్కరించుకోవడం అనేది జరగాలి. అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య వచ్చిన వివాదాలు
లేదా కేంద్రం ఒకవైపు కొన్ని రాష్ట్రాలు ఉన్నప్పుడు వాటి మధ్య వచ్చిన సమస్యలను పరిష్కరించడం అనేది. అంతేకాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తిన వచ్చిన వివాదాలను, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలను, అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలను కూడా పరిష్కరించడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఏవైనా రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ అంశాలపైన ఒరిజినల్ విచారణ పరిధిలో ఉండటం అనేది జరుగుతుంది అన్నట్టు. ఒరిజినల్ విచారణ పరిధి కిందకే ఉండటం అనేది జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేకమైన అప్పీళ్ళు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే 136 నిబంధన ప్రకారం వివిధ కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు అప్పీళ్లు చేసుకోవటానికి హైకోర్టు తిరస్కరించినప్పుడు ప్రత్యేకమైన అప్పీళ్లను చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. సంబంధిత కేసు ఉందో ఆ కేసు ఏదైనా న్యాయపరమైన సంబంధిత కేసు న్యాయపరమైన కేసులు వచ్చినట్లయితే వాటిపైన కూడా సమస్య పరిష్కరించడం అనేది జరుగుతుంది. సంబంధిత పరిగణంలోకి తీసుకొని ఆ సందర్భంలోనే సుప్రీంకోర్టు ప్రత్యేక అప్పీళ్లను చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు సుప్రీంకోర్టులోని ఉండే సుప్రీంకోర్టులో ఉండే స్క్రీనింగ్ కమిటీని ప్రత్యేక అప్పీళ్ళ కిందకి తీసుకోవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు రిట్టులను జారీ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఏం చేస్తుందంటే ఏవైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించని విధంగా భావిస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం 5 రకాల రిట్టులను జారీ చేయడం అనేది జరుగుతుంది. ఒకటి వచ్చేసి హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, షెర్షరీ, కోవరెంట్. మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్పుకున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్క నిమిషం, ఇక్కడ మనకు హేబియస్ కార్పస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే హేబియస్ కార్పస్ చూసుకున్నట్లయితే ప్రాథమిక హక్కుల పరిరక్షణ విషయంలో ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి హేబియస్ కార్పస్ అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో చెప్పాలి. అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియచేయటం అనేది జరగాలన్నట్టు. అంటే అతన్ని అనవసరంగా అరెస్ట్ చేయడానికి వీలు లేదన్నట్టు. అంటే అతనికి విచారణ చెప్పాలంట, అంటే విషయము చెప్పాలి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఆ విషయాన్ని అతనికి చెప్పటం అనేది జరగాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు మాండమస్ వచ్చేసి
ఇక్కడ మనకు వచ్చేసి హేబియస్ కార్పస్ ఫస్ట్ వచ్చేసి మనకు హేబియస్ కార్పస్ వచ్చేసి ఎవరైతే నిందితుడైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనిని కోర్టుకు హాజరుపరచాలి. కోర్టు ముందు హాజరు ఎవరైతే నిందితుడు ఉంటాడో ఆ నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచాలి. నెక్స్ట్ వచ్చేసి మాండమాసు చూసుకున్నట్లయితే మాండమాసు ఒక అధికారి లేదా సంస్థ తన విద్యుక్త ధర్మాన్ని పాటించకపోతే తన యొక్క విద్యుక్త ధర్మాన్ని పాటించినట్లయితే ఆ బాధ్యతలను నిర్వహించినట్లయితే ఆ వ్యక్తిని పదవి నుంచి తొలగించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తుంటారు, తను కాకుండా తన భార్యనో తన అక్కనో లేకపోతే ఇంకెవరో తన అన్ననో ఆ పదవిని పూర్తి చేయటం అనేది జరుగుతుంది. అంటే అక్కడ తన యొక్క పదవులను పూర్తి కాకుండా వేరే వాళ్ళు కనుక దాంట్లో ఉన్నట్టు కనుక అయితే దాన్ని మాండమాస్ అనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొహిబిషన్. ఒక ఉన్నతమైన న్యాయస్థానము తన క్రింది న్యాయస్థానానికి ఆ కేసు విచారణను నిలిపివేయండి అని రిట్ జారీ చేయటం అనేది జరుగుతుంది. కింది వాటిని ఆదేశము జారీ చేయటం అనేది జరుగుతుంది అన్నట్టు. అంటే ఏం చేస్తుంది, ఏదైతే కింది కోర్టులో విచారణ జరుగుతుందో ఆ విచారణను మళ్ళీ అక్కడితో నిలిపివేయండి అని చెప్పి ఆదేశం జారీ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెర్చర్ వచ్చేసి దీని ప్రకారం కూడా క్రింది కోర్టుకు తాను విచారణ చేస్తూ ఉన్న కేసును ఆ విచారణ ఆపివేసి దాన్ని పైకోర్టుకు పంపించమని జారీ చేయటం అనేది జరుగుతుంది. పైకోర్టుకు పంపించమని జారీ చేయటం అనేది జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ మనకు 5వది వచ్చేసి కోవా వారెంటో. ఇక్కడ ఏంటంటే చట్టరీత్యా అర్హత లేకున్నా పదవిలో కొనసాగుతున్న ఆ అధికారిని చెలాయించడాన్ని ఆ అధికారాలను నిలిపివేయడాన్ని కోవా వారెంటో అనటం అనేది జరుగుతుంది. అంటే అధికారాలను నిలిపివేయటాన్ని కోవా వారెంటో అనటం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇది మనకు రిట్టులు ఇవ్వటం సలహాపూర్వక అధికార పరిధి. ఇది 143 నుంచి ప్రకారం 2 రకాలుగా ఉండటం అనేది సుప్రీంకోర్టు న్యాయ సలహాలను కూడా పొందవచ్చు. అవి ఏంటంటే ఇక్కడ మనకు చట్టానికి సంబంధించిన వివాదాలు లేదా ప్రజా సమస్యలకు సంబంధించిన వివాదాలు, వీటిని కూడా సలహా అడగడం అనేది రాష్ట్రపతి కానీ లేదా ప్రధానమంత్రి కానీ లేకుండా ఇతర మంత్రులు కానీ సలహా కోరటం అనేది జరుగుతుందన్న. అప్పుడు ఏం చేస్తుంది సుప్రీంకోర్టు ముఖ్యంగా సలహాలు సూచనలు ఇవ్వటం అనేది జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి కోర్ట్ ఆఫ్ రికార్డ్ మనం చూసుకున్నట్లయితే కోర్టులో వివిధ కేసుల్లో వచ్చిన తీర్పును రికార్డు రూపంలోని భద్రపరచడానికి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు. అంటే ఏవైతే మనకు ఏదైతే వివాదాలు వచ్చినావో ఆ వివాదాలను లాస్ట్ తీర్పు ఇస్తారు కదా, ఆ తీర్పులో వచ్చిన వివాదాలను భద్రపరచడానికి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనడం అనేది జరుగుతుంది అన్నట్టు. వాటిని భద్రపరచడం అనేది జరుగుతుంది అన్నట్టు. అంతేకాకుండా కోర్ట్ ఆఫ్ రికార్డుని అనుభవపూర్వకాలను కూడా అంటారు. అంటే ఈ కోర్ట్ ఆఫ్ రికార్డును అనుభవపూర్వకాలను కూడా అనటం అనేది జరుగుతుంది అన్నట్టు. కోర్టుకు సంబంధించిన రికార్డులను డాక్యుమెంట్లను కోర్టులో ప్రమాణ పూర్తిగా సమర్పించిన సాక్ష్యాధారాలను కోర్ట్ ఆఫ్ రికార్డులో అంతర్భాగంగా పరిగణించటం అనేది జరుగుతుంది అన్నట్టు. అంటే ఎప్పుడైతే మన ప్రమాణాల ప్రకారం దాన్ని చేస్తున్నామో దాని ప్రకారము అవి కోర్ట్ ఆఫ్ రికార్డుగా పరిగణించటం అనేది జరుగుతుంది. కోర్ట్ ఆఫ్ రికార్డు కిందికి న్యాయస్థానాలన్నింటికీ శిరోధార్యంగా ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డు ధిక్కరణ నేరంగా పరిగణించడం అనేది జరిగింది. దీనికి జరిమానా 2,000 రూపాయల జరిమానా 6 నెలల జైలు శిక్ష కూడా ఉండటం అనేది జరుగుతుంది. 6 నెలల జైలు శిక్ష కూడా ఉండటం అనేది జరుగుతుంది అన్న. నెక్స్ట్ వచ్చేసి న్యాయ సమీక్ష. ఇక్కడ ఏంటంటే మనకు న్యాయ సమీక్ష పార్లమెంటు రాష్ట్ర శాసనసభలు రూపొందించే శాసనాలను ప్రభుత్వం జారీ చేసి ఆదేశాలను చట్టాలను రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే
అవి చెల్లనేరవు అని కోర్టు తీర్పు ఇవ్వటమే న్యాయ సమీక్ష అధికారం అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే పార్లమెంట్ ఏదైతే శాసనాలు చేస్తుందో ఆ శాసనాలు ప్రభుత్వం నిర్వర్తిస్తున్నప్పుడు అవి చెల్లనేరవు అని కొట్టివేసే అధికారాన్ని మనం న్యాయ సమీక్ష. అంటే ఇక్కడ ఎక్కడైతే ప్రాథమిక అంశాలు రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలు ఏవైతే ఉన్నావో ఆ ప్రాథమిక అంశాలను పరిరక్షణ చేయటం కోసము ఏం చేస్తుంది, న్యాయ సమీక్ష అధికారము కలిగి ఉండటం అనేది జరుగుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నావో ఆ ప్రాథమిక హక్కుల పరిరక్షణను, అంటే ఎక్కడైతే రాజ్యాంగ మౌలిక అంశాలకు దెబ్బ తీయకుండా రాజ్యాంగంలోని మౌలిక అంశాలు అంటే ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ ఈ అంశాలకు దెబ్బతీయకుండా పార్లమెంటు శాసనాలను చట్టాలు చేయవచ్చు. చేస్తున్న క్రమంలోనే అక్కడ ప్రజలకు విరుద్ధంగా ఉన్నట్లు కనుక భావించినట్లయితే అవి చెల్లనేరవు అని కొట్టివేసే అధికారాన్ని న్యాయ సమీక్ష అధికారము అనటం అనేది జరుగుతుంది అన్నట్టు. ఈ అంశాలపైన మనకు వివాదాలు కూడా రావటం అనేది జరిగింది అన్నట్టు. ఈ అంశాలపైన మనకు వివాదాలు కూడా రావటం అనేది జరిగింది. అవి మనకు చూసుకున్నట్లయితే మద్రాసు హైకోర్టు విషయంలో కానీ అంటే అనేక అంశాలపైన కూడా మనకు వివాదాలు రావటం అనేది జరిగింది అన్నట్టు. ఆ వివాదాలు కనుక మనం కొన్ని చూసుకున్నట్లయితే ఏంటంటే మనకు వివాదాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అనేక అంశాలపైన న్యాయ సమీక్ష పైన వివాదాలు రావటం అనేది జరుగుతుంది అన్నట్టు. అంటే ప్రాథమిక హక్కులపైన పార్లమెంటు శాసనాలు చేయవచ్చు అని ఒక అంశం పైన, అంటే ప్రాథమిక హక్కులపైన పార్లమెంటు శాసనాలు చేయవచ్చు అనే అంశం పైన వివాదాలు రావటం అనేది జరిగింది అన్నట్టు. అయితే ఇక్కడ మనకు ఒక తీర్పు రావటం అనేది జరిగింది అన్నట్టు. ఆ తీర్పు ఏంటంటే ఇక్కడ ఆదేశాల ప్రకారం తీర్పు ఏంటంటే ఇక్కడ ప్రాథమిక హక్కులపైన ఎలాంటి ఇది లేకుండా శాసనాలను చేసుకోవచ్చు అని చెప్పి న్యాయ వ్యవస్థ రాజ్యాంగము ఏర్పాటు చేయటం అనేది జరిగింది అన్నట్టు. అంటే ప్రాథమిక అంశాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చట్టాలను చేసుకోవచ్చు అని చెప్పటం అనేది జరిగింది అన్నట్టు. మనకు దాంట్లో మనం ఈ విధంగా మనకు చెప్పడం అనేది జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకు రాజ్యాంగ పరిరక్షణ కర్తగా ఉండటం అనేది జరుగుతుంది. కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలోనే వ్యవహరించాలి. సుప్రీంకోర్టు నియంత్రిస్తుంది. అంటే ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే రాజ్యాంగాన్ని పరిధిని అతిక్రమించి కనుక వ్యవహరించినట్లయితే అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే నియంత్రణ చేయటం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఆర్టికల్ 147 ప్రకారం రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే విషయంలో సుప్రీంకోర్టు అంతిమ నిర్ణయం ఉంటుంది. అంటే 147 నిబంధన ప్రకారం రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే నిర్ణయం ఉండటం అనేది జరిగింది. ఏదైనా ఒక అంశం అవశిష్ట అంశం అయినప్పటికీ అప్పుడు ఏం చేస్తుంది, దాన్ని సూత్రీకరిస్తూ దానిపైన ఆ అంశం పైన చర్యను తీసుకోవటం అనేది జరుగుతుంది అన్నట్టు. ఈ విధంగా రాజ్యాంగ పరిరక్షణ కూడా చేయటం అనేది జరుగుతుంది. మనకు నెక్స్ట్ వచ్చేసి సలహాపూర్వక అధికార పరిధి చూసుకున్నట్లయితే చట్టానికి సంబంధించిన వివాదాలు ఏవైతుందో అవి ప్రాముఖ్యం గల అంశాలన్నింటికి సంబంధించి రాజ్యాంగ విషయాలను పరిష్కారం చేయటం అనేది జరుగుతుంది. రాజ్యాంగం అమలులోకి రాకముందు కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించిన వివాదాల్లోని మొదటి రకమైన వివాదం సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. రెండవ వివాదం వచ్చేసి సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియచేయటం అనేది జరుగుతుంది. పైన పేర్కొని ఈ రెండు సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాలను రాష్ట్రపతి పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు అన్నట్టు. ఈ విధంగా సలహాపూర్వక అధికార పరిధిని కూడా ఉండటం అనేది జరుగుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఏం చేస్తుంది సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డులను చేస్తుంది, ప్రాథమిక విచారణ పరిధిని చేస్తుంది, అప్పీళ్ళ విచారణ పరిధిని చేస్తుంది,
ఈ విధంగా కోర్ట్ ఆఫ్ రికార్డింగ్ చేస్తుంది, అప్పీళ్ళ విచారణ పదం చేస్తుంది, రిట్టులను జారీ చేస్తుంది, కింది కోర్టులకు రిట్టులను జారీ చేయటం అనేది జరుగుతుంది అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ మనం అప్పీళ్ళ విచారణ చూసుకున్నట్లయితే మనం అప్పీళ్ళ విచారణ చూసుకుందాం. అప్పీళ్ళ విచారణ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకమైన అప్పీళ్ళ విచారణ, ఇక్కడ సివిల్ కేసులు అని మనకు ఉన్నాయి. ఏదైతే కోర్టు అప్పీళ్ళ విచారణ చేసేటప్పుడు అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతే ఉందో క్రింది కోర్టుకు ఇచ్చే తీర్పుపై సుప్రీంకోర్టు అప్పీళ్లను చేసుకునే సాధ్యం కాదన్నట్టు. అంటే అలా జరిగినట్లయితే క్రింది కోర్టులు చేసిన మొత్తం పనిని సుప్రీంకోర్టు చేయవలసి ఉంటుంది. కాబట్టి అలాంటిది లేదన్నట్టు. ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉండటం అనేది జరుగుతుంది. మనకు సివిల్ వివాదాలు ఉన్నాయి కదా. ఫస్ట్ మనకు సివిల్ వివాదాలు, క్రిమినల్ వివాదాలు, తర్వాత ప్రత్యేక అనుమతి ప్రకారం, తర్వాత రాజ్యాంగ నిబంధన ప్రకారం. ఇక్కడ ఏం చేస్తుంది, ఫస్ట్ వన్ వచ్చేసి రాజ్యాంగ నిబంధన ప్రకారం ఏవైతే రాజ్యాంగపరమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మధ్య వచ్చిన సమస్యలను పరిష్కరించడం అనేది జరుగుతుంది. ఆ సమస్యల మధ్య వచ్చిన సమస్యలను పరిష్కరించడం అనేది జరుగుతుంది. అంటే రాజ్యాంగానికి లోబడి కేంద్ర రాష్ట్రాల మధ్య ఏవైతే తగాదాలు వస్తాయో, ఆ తగాదాలను పరిష్కరించడం అనేది జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి సివిల్ వివాదాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఆస్తుల మధ్య వచ్చిన తగాదాలు, ఆస్తి విలువలను బట్టి, అంటే 1,00,000 రూపాయల ఆస్తి విలువ ఉంటేనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం అనేది జరుగుతుంది. హైకోర్టు తీర్పును సంబంధించిన వివాదాలు ఉండాలి. అవి హైకోర్టు ఖచ్చితంగా తీర్పు ఇచ్చిన వివాదాలు అయ్యి ఉండాలి. ఈ వివాదాల చట్టానికి సంబంధించిన అర్థ వివరణ ఇవ్వటం అనేది జరగాలి. నెక్స్ట్ వచ్చేసి క్రిమినల్ వివాదాలు చూసుకున్నట్లయితే క్రింది స్థాయి ఒక వ్యక్తిని నేరస్తుడు కాదని పరిగణించిన సందర్భంలో, అంటే ఒక వ్యక్తి నేరస్తుడు కాదు అని పరిగణించిన సందర్భంలో హైకోర్టు అతడిని నేరస్తుడిగా నిర్ధారణ చేసినట్లయితే శిక్ష విధించవచ్చును. కానీ ఈ కింది స్థాయి న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సమయంలోనే వివాదానికి హైకోర్టు తమ పరిధిలోకి తీసుకొని మరణశిక్ష విధించవచ్చని సుప్రీంకోర్టు అప్పీలు చేసుకోవచ్చు. అంటే నాకు మరణశిక్ష పడిందని చెప్పి సుప్రీంకోర్టు కూడా అప్పీళ్ళు చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఏంటంటే అంతేకాకుండా రాజ్యాంగంలోని 136 నిబంధన ప్రకారం ప్రత్యేక వివాదాలు ఏవైతే ఉండవో అవి ట్రిబ్యునల్స్కి ఇచ్చి ఆ తీర్పుపై అప్పీళ్లకు ప్రత్యేక అనుమతినిచ్చి సుప్రీంకోర్టు విచారణ చేయటం అనేది జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి సలహా అధికార పరిధి మనం ఒకసారి చూసుకున్నట్లయితే సలహా అధికార పరిధిని మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సలహా అధికార పరిధి మనకేం ఉండే కదా. ఇక్కడ మన సలహా అధికార పరిధి 143 నిబంధన ప్రకారం సలహా అధికార పరిధి మనకి ఏదైతే ఉందో ఇక్కడ ఏంటంటే పార్లమెంటు చేయబోయే చట్టాలు ఏవైతే ఉండవో ఆ చట్టానికి సంబంధించిన అంశాలు దీంట్లో ఉండటం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఏది ప్రభుత్వం తీసుకున్న ఏ చర్యపైనైనా రాజ్యాంగపరమైన ధర్మ సందేశాలను కలిగి ఉన్నప్పుడు భారత రాష్ట్రపతి అక్కడ సుప్రీంకోర్టు 143 నిబంధన ప్రకారం వివాదాలను పరిష్కరించడం కోసం రాష్ట్రపతి కోరినట్లయితే ఆ అంశాలపైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీర్పులను ఇవ్వటం అని జరుగుతుంది. ఈ తీర్పులను మనకు 1957లోను కేరళ విద్యా బిల్లు పైన సలహా తీసుకోవటం అనేది జరిగింది. అంతేకాక 1959లోని భారత్ పాకిస్తాన్ ఒప్పందం, అంతేకాక 1974లోని గుజరాత్లో శాసనసభ రద్దులో ఉండగా రాష్ట్రపతి పదవి ఎన్నిక జరిపించడంపై 1978లోని అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ విధంగా అధికార దుర్వినియోగం జరిగింది అని అన్నప్పుడు విచారణకు రావటం అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి సలహా కోరటం అనేది జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి కోర్ట్ ఆఫ్ రికార్డు కనుక మనం చూసుకున్నట్లయితే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు వివిధ వివాదాల్లో ఇచ్చిన తీర్పులను ప్రచురితమై భద్రపరచడం, అంటే వివిధ వివాదాల్లో వచ్చిన
వచ్చిన తీర్పులను వాటిని భద్రపరిచి అవి భవిష్యత్తు తరాలకు మళ్ళీ మార్గదర్శక సూత్రాలుగా ఉండటం అనేది జరుగుతుంది అన్నట్టు. ఆ విధంగా మార్గదర్శక సూత్రాలను ఏర్పాటు చేయడం కోసం వీటిని చాలా జాగ్రత్తగా భద్రపరచడం అనేది జరుగుతుంది. దీన్ని అనుభవపూర్వక చట్టాలు అని కూడా అనటం అనేది జరుగుతుంది. ఈ చట్టాలు భవిష్యత్తులో శాసనాలకు శిరోధార్యంగా కూడా ఉండవచ్చు అని భావించడం జరుగుతుంది. వీటి ధిక్కరణ కోసం కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణించడం అనేది జరుగుతుంది. కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణించటం అవుతుంది. ఈ విధంగా కోర్ట్ ఆఫ్ రికార్డులను కూడా విచారణ అధికార పరిధి చూసినట్టే అనేక సందర్భాల్లోని న్యాయమూర్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసే విచారణలో సంఘాలకు అధ్యక్షత వహించటం అనేది జరుగుతుంది. ప్రత్యేక వివాదాలకు సంబంధించిన ప్రాథమిక వివాదాలు కానీ సేకరించి ఆ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించటం అనేది జరుగుతుంది. ఈ నివేదికను అనుసరించి అమలుపరచవలసిన బాధ్యత ప్రభుత్వ న్యాయస్థానానికి ఉండటం అనేది జరుగుతుంది అన్నట్టు. ఈ విధంగా మనం ఇందిరాగాంధీ హత్య కేసు కానీ తర్వాత మనకి ఇది తక్కర్ కమిషన్ కానీ ఈ విధంగా చేయటం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక హక్కులపైన, అంటే మనకు ప్రాథమిక హక్కులపైన ఏదైతే ఉందో ఆ ప్రాథమిక హక్కులపైన కూడా అంటే కోర్టులను కింది కోర్టుకు రిట్టులను జారీ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవరెంటో, సెర్షరీ ఇవి మనకు ఉండటం అనేది జరుగుతుంది అన్నట్టు. హెబియస్ కార్పస్ మనకు తెలుసు. హెబియస్ కార్పస్ అంటే ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ముందు తెలియచెప్పడం అనేది జరగాలి. అదేవిధంగా తెలియచెప్పడమే కాకుండా మనకు ముందు అంటే ఎందుకు అరెస్ట్ చేసినామో తెలియజెప్పాలి. అతన్ని 24 గంటల లోపు సంబంధిత కోర్టు దగ్గర అతన్ని హాజరుపరచడం అనేది జరగాలి. అదే మాండమస్ అయితే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ఉండకుండా వేరే వాళ్ళు కనుక అధికారాన్ని కనుక అనుసరిస్తున్నట్లయితే అది తోసిపడేయడం అనేది, దానిపైన ముఖ్యంగా రిట్ తీయడం అనేది జరుగుతుంది. ప్రొహిబిషన్, ఇక్కడ ప్రొహిబిషన్ అయితే ఏదైతే క్రింది కోర్టులో జరుగుతున్న విచారణను అది ఇంతటితో నిలిపివేయండి అని చెప్పి రిట్ను జారీ చేయడం అని జరుగుతుంది. సెర్షరీ, ఎక్కడైతే క్రింది కోర్టులో జరుగుతున్న విచారణను అది పైపు కోర్టుకు పంపించమని కోరటం అనేది జరుగుతుంది. కోవరెంటో అని చూసుకున్నట్లయితే ఇక్కడ కోవరెంటో అంటే ఏంటంటే అర్హత లేకున్నా అధికారంలో కొనసాగుతున్నట్లయితే అతనిపైన ఒక చర్య తీసుకోవటం అనేది జరుగుతుంది. దీన్ని రిట్టులు అని అనటం అనేది జరుగుతుంది. ఇది మనకు సుప్రీంకోర్టు యొక్క అధికారాలు విధులుగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇది మనకు సుప్రీంకోర్టు యొక్క అధికారాలు విధులు.